share and subscribe to Vishwasam.in. టీడీపీకి దమ్ము లేదు, పవన్ కి పార్టీని అమ్ముకోవడం తప్ప వేరే పనేమీ లేదు అని వైసీపీ ఆరోపిస్తూ ఉంటుంది కానీ అసలు పాయింట్ మాత్రం వేరే ఉందని అర్థమవుతుంది. అదేంటో చూద్దాం. అంతకంటే ముందు మరిన్ని ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ యమ పాపులర్ సినిమా స్టార్. ఎలాంటి సినిమాతో అయినా 100 కోట్లు వసూలు చేసే స్టామినా ఉన్నోడు. పైగా ఏపీ యూత్ లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని లెక్క తీస్తే బహుశా టాపర్ అయ్యేది పవనే. ఇదే జనసేన పార్టీకి ఉండే అడ్వాంటేజ్. ఇప్పుడు కుర్రకారుగా ఉన్న వాళ్ళు ఇంకో 25 ఏళ్లు యాక్టివ్ గా ఉంటారు అనుకుంటే పవన్ రాజకీయం ఖచ్చితంగా 25 ఏళ్లు ఉంటుంది, అనుమానం లేదు. కానీ ఈ 25 ఏళ్లు ఉండడానికి కావలసిన బలం ఉందా జనసేనకి? ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కి ఫాలోయింగ్ ఉంది కానీ అజెండా ఎక్కడుంది? జనసేన విధానం, నినాదం ఏంటి? ఏపీని నిలబెట్టడానికి టీడీపీని పట్టుకోవడం కాకుండా ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇదే కీలకమైన పాయింట్. వీటిలో వేటికి అవును ఉన్నాయి అనే సమాధానం రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణే ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు. మరి రాష్ట్రం నాశనం అయిపోతుంది, జగన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అనే పాయింట్ మీద ప్రచారం చేస్తాడు తప్పితే తన పార్టీ అజెండా ఏంటో చెప్పడు పవన్. అందుకే జనసేన అనేది కాంబినేషన్ పార్టీ అనే ముద్ర పడింది. పవన్ వ్యవస్థ మీద, భవిష్యత్తు మీద తనదైన ముద్ర వేస్తాడు, లోతైన ఆలోచన చేస్తాడు అని చెప్పడానికి ఓ లాజిక్ లేకుండా పోతుంది. ఇక టీడీపీ పరిస్థితి దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. ఎలాగంటే చంద్రబాబు నిర్మాణం అంటాడు, భవిష్యత్ అంటాడు, తానే అభివృద్ధి చేయగలను అని చెబుతాడు. కానీ టీడీపీ పాపులారిటీ విషయంలో మాత్రం 3rd ప్లేస్ లో ఉంటుంది. కావాలంటే మీరే చూడండి. జగన్ పార్టీకి, జగన్ కు ఉన్నంత బలం చంద్రబాబుకి, లోకేష్ కి ఉందా? పవన్ కళ్యాణ్ కి ఉన్నంత వైబ్రేషన్ లోకేష్ కి గాని, చంద్రబాబుకి గాని ఉందనుకోగలమా? లేదే. అంటే పవన్ కళ్యాణ్ కి పాపులారిటీ ఉంది, క్రేజ్ ఉంది, కానీ ఐడియాలజీ మాట వచ్చేసరికి మాత్రం క్వశ్చన్ మార్క్ కనపడుతోంది. అదే టీడీపీ విషయంలో ఐడియాలజీ, లాజిక్ అంతా ఉంది కానీ పాపులారిటీ విషయంలో, క్రేజ్ విషయంలో వెనకబడుతోంది. చంద్రబాబును కూడా చూడండి, పాపులర్ స్పీకర్ ఏమి కాదు, జనాకర్షణ గల నాయకుడు అని చెప్పలేం. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, చేశాడు అంటారు, కానీ ఊపు తెచ్చిన దాఖలా కనపడదు. అంటే ఇప్పుడు పాపులారిటీ కోసం పవన్ కావాలి, ఆలోచన కోసం టీడీపీలా ఉండాలి అన్నమాట. పొత్తులో అసలు లెక్క ఇదే. మరి ఈ 2 ఈక్వేషన్లు కలిసిన పొత్తు బలాన్ని వైసీపీ ఎలా ఎదుర్కోవాలి అనేదే పాయింట్. ఎందుకంటే క్రేజ్ ఉన్న పవన్ కి జగనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు విజన్ ఉన్నవాడు అనే ప్రచారాన్ని కూడా జగనే ఎదుర్కోవాలి. అంటే ఏపీలో ఫైట్ సింపుల్ గా ఓ మాటలో చెప్పాలంటే ఓ కాంబినేషన్ వర్సెస్ ఓ నాయకుడు అనుకోవాలేమో. అవునంటారా, కాదంటారా? కామెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.